నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాల బైరిమల్ వీధిలో బస్సులు తిరిగేలా రోడ్ వైండింగ్ చేస్తామన్న మంత్రి అఖిల ప్రియ। ప్రైవేట్ ఆసుపత్రుల ఆత్మీయ సమావేశానికి హాజరైన మంత్రి అఖిల ప్రియ। తెలుగుదేశం పార్టీని రోజు రోజుకు బలోపేతం చేస్తున్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి। పెయింటర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి। ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శిల్ప కుటుంబ సభ్యులు। పెళ్లి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి। శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా నిర్వహించే మహారుద్ర పాశుపత హోమాన్ని విజయవంతం చేయాలని కోరిన యోగాచార్య పాములేటి। అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్న టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి। ఎన్జిఓ కాలనీలో ప్రచారం నిర్వహించిన ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి। రాఖీ పండుగను ఘనంగా నిర్వహించనున్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి। దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోయేంత వరకు ప్రజలందరూ బాగుండాలని కోరుకునేవారని పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ అన్నారు। నంద్యాల పట్టణంలోని 42వ వార్డులో మంత్రులు అఖిల ప్రియ, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ ఫరూక్, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ గతంలో దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల అభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో ప్రజలందరికీ తెలుసని, గతంలో పసుపు కుంకుమ కార్యక్రమానికి భారీ స్థాయిలో మహిళలందరూ హాజరైన విషయాన్ని మంత్రి అఖిల ప్రియ గుర్తు చేశారు। భూమా నాగిరెడ్డి అభివృద్ధి చేస్తుంటే శిల్ప అడుగడుగున అడ్డుపడుతూ వచ్చారన్నారు। బైరిమల్ వీధిలో గతంలో బస్సులు తిరిగేవని, ఇప్పుడు సైకిళ్లు కూడా తిరగలేని పరిస్థితి ఉందని, త్వరలోనే బైరిమల్ వీధిలో బస్సులు తిరిగేలా చేస్తామన్నారు। నంద్యాలలో దారుణంగా 80,000 పందులు ఉన్నాయని, మనం ఒక్కొక్కరు ఒక్కొక్క పందిని పెంచుకుంటున్నామా అని చమత్కరించారు। పట్టణంలో పందులు లేకుండా చేస్తామన్నారు। నంద్యాలలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 13,000 ఇండ్ల నిర్మాణం జరుగుతుందన్నారు। ప్రతిపక్షాలు ఇండ్ల గురించి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారన్నారు। వైఎస్ఆర్ నగర్ లో 3,000 దొంగ పట్టాలు బయటపడ్డాయని, అవన్నీ శిల్పకు చెందిన వారి మీద ఉన్నాయన్నారు। గతంలో మహిళా కౌన్సిలర్లు, ఎంపీటీసీలు ఓటు వేయకుంటే ఎమ్మెల్సీగా చక్రపాణి గెలిచేవారా అని మంత్రి అన్నారు। మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న శిల్ప నంద్యాల పట్టణ అభివృద్ధిని మర్చిపోయాడన్నారు। భూమా నాగిరెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని అభివృద్ధి కార్యక్రమాలను శిల్ప అడుగడుగున అడ్డుపడుతూ వచ్చాడన్నారు। భూమా నాగిరెడ్డికి చివరి కోరికలు తీర్చడానికే ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు చేస్తున్నారని ఏవి సుబ్బారెడ్డి అన్నారు। అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ ఫరూక్, టీడీపీ నాయకులు ప్రసంగించారు। ఈ కార్యక్రమంలో ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి, మాజీ కౌన్సిలర్ మిద్దె హుసేన్, టీడీపీ నాయకులు చింతలపల్లె సుధాకర్, టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు। నిజంగా చాలా సంతోషంగా ఉంది। మామూలుగా ఎక్కడికైనా మీటింగ్లకు వెళ్తే ఎక్కువ మగవాళ్ళు కనిపిస్తారు, కానీ ఇక్కడ మీటింగ్ లో ఉండి ఆడవాళ్ళు కనిపిస్తున్నందుకు ఒక విధంగా చాలా సంతోషంగా కూడా ఉంది। ఈ రోజు మనకి ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో కూడా మీ అందరికీ తెలుసు। భూమా నాగిరెడ్డి గారు మా నాన్న
ఏ విధంగా నంద్యాలలో కష్టపడ్డారో మీరందరికీ తెలుసు. ఎప్పుడైతే నాన్న నంద్యాలకి పోటీ చేయాలని అనుకున్నారో అప్పటి నుంచి మరి రాత్రనక పగలనక ఎంత కష్టపడ్డారో, ప్రతి ఒక్క సమస్యని ఏ విధంగా తెలుసుకున్నారో మరి మాకు కూడా, మాతో పాటు మీ అందరికి కూడా బాగా తెలుసు. మా నాన్న వైసీపీలో ఉన్నప్పుడు కూడా చాలా సమస్యలు ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, పేదవాళ్ళకి ఎవరికైతే ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను, 10,000 మందికి ఇల్లు కట్టిస్తాను, రోడ్ వైడనింగ్ చేపిస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీకి రాకముందే మా నాన్న మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి వచ్చారో మరి అప్పుడు మీ అందరికీ గుర్తుందో లేదో 10,000 మందికి పెన్షన్లు మరి రేషన్ కార్డులు తీసుకొచ్చి వాళ్ళందరికీ భోజనాలు పెట్టిన సంగతి కూడా మరొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మరి నాన్న ఒక పిలుపునిచ్చినాడు, పసుపు కుంకుమ ప్రోగ్రామ్ కి మహిళలందరూ రమ్మని చెప్పినప్పుడు మరి ఎంత పెద్ద స్థాయిలో మీరందరూ కదిలి వచ్చారో కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తూ, మీ అందరి ఆశీర్వాదాలు ఆ రోజు మీ అందరు రావడంతో మా నాన్న ఎంత సంతోషపడ్డాడంటే ఇంటికి వచ్చి 2 రోజులు నాకు ఫోన్ చేసి చాలా మంది మహిళలు వచ్చారని చెప్పి 2 రోజులు నాకు కంటిన్యూస్ గా మీ గురించే మరి మా నాన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆళ్లగడ్డలో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఎమ్మెల్యే అవ్వడంతో కూడా మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ బాధల నుంచి బయటికి రాలేకపోయారు. ఎప్పుడు ఏ ప్రోగ్రాంకి వచ్చినా నంద్యాలలో ఉన్నా కూడా మనసంతా కూడా మరి మా అమ్మ గురించే ఆలోచిస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్లారో ప్రతి ఒక్క వార్డు గాని ప్రతి ఒక్క గ్రామం తిరిగినాడు. మరి ఎక్కడైనా సమస్యలుంటే అవి వెంటనే తీర్చడం గాని, మీ సంతోషంగా ఉంటేనే శోభా నాగిరెడ్డి సంతోషంగా ఉంటుంది, నా భార్య సంతోషంగా ఉంటుంది, మీ అందరి ముఖంలో శోభా నాగిరెడ్డి గారిని చూసుకుంటారని చెప్పి మా నాన్న సంతోషపడేవాడు. కానీ మా నాన్న ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా మరి మీరందరికీ తెలుసు, శిల్పా మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మా నాన్న అడ్డుకుంటూ వచ్చారో కూడా మరి అందరూ చూస్తూ వచ్చారు. రోడ్ వైడనింగ్ జరగాలంటే అసలు రోడ్డు చూస్తే మహిళలు బయటికి వచ్చి రోడ్ల మీద తిరగాలంటే తిరగలేని పరిస్థితి. పందులు అక్కడే తిరుగుతుంటే, వెహికల్స్ అక్కడే తిరుగుతుంటే అసలు ఎవరు కూడా బయటకు వచ్చి తిరిగే పరిస్థితి లేకుండా మరి శిల్పా మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఇందాక ఫరూక్ గారు చెప్తున్నారు, ఈ ఒకప్పుడు అక్కడ బస్సులు తిరిగేవని, ఇప్పుడు సైకిల్ కూడా తిరగట్లేదు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు నంద్యాల పట్టణం ఉంది. మళ్ళీ మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎక్కడైతే వెహికల్స్ పట్టలేదో అక్కడ మళ్ళీ బస్సులు తిరిగేలాగా చేస్తామని కూడా. పందులు ఇంటికి ఒక పందిని మంచుకుంటున్నాం మనము. 80,000 పందులు నంద్యాలలో. భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు పందులన్నీ తీసుకొని బయట పెట్టడము, మళ్ళీ శిల్పా మోహన్ రెడ్డి గారు పందులను పిలిపించుకొని పందులు తీసుకొచ్చి మీ ఇళ్లలో వదిలేయడము. మళ్ళీ పందులు అనేవి ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళు తీసుకొచ్చి వదిలిపెడితే నేను అధికారులకు ఒకటే చెప్పినాను, పందులన్నీ తీసుకొని శిల్పా మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టండి. అప్పుడు తెలుస్తుంది పందులు ఇంట్ల ముందర తిరుగుతుంటే ఎట్లా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని అప్పుడు తెలుస్తుంది అని చెప్పి కూడా మరి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ రోజు మరి పేదవాళ్ళకి ఇల్లు ఒక మంచి ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ రోజు ముందుకు వచ్చి పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పి 10,000 మందికి మేము ఇల్లు అడిగితే ముఖ్యమంత్రి గారు 13,000 మందికి ఇల్లు కట్టిస్తున్నారు నంద్యాల పట్టణంలో. రాష్ట్రంలో ఎక్కడ కూడా 13,000 మందికి ఇల్లు ఎక్కడెక్కడ కట్టించలేదు, ఇక్కడ నంద్యాల పట్టణంలో కట్టిస్తున్నారంటే మరి ఇక్కడ ఉన్న పరిస్థితి ముఖ్యమంత్రి గారు, మరి మా నాన్న భూమా నాగిరెడ్డి గారు, ఫరూక్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ముందుకు వచ్చి ఇది అవసరం అని చెప్పడంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కేవలం 500 రూపాయలు మీరు కడితే, అప్లికేషన్ కి 500 రూపాయలు కడితే మీకు పేదవాళ్ళకి ఇల్లు కడతాము అని చెప్పి మేము ముందుకు వస్తుంటే మరి వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, లేదు మీరు 2 లక్షలు కట్టాలా 3 లక్షలు కట్టాలా, మీకు ఇల్లు రాదు, వాళ్ళు ఇల్లు ఫ్రీగా కట్టిస్తామన్నారు, మీరు ఫ్రీగా అడగండి అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఈ రోజు మీరు బాడిగలో ఉంటున్నారు, ఇల్లు రెంట్కి తీసుకొని ఉంటారు, ఎంత కడతారు మీరు బాడిగా? 2,000 3,000 కడతారా? అదే కేవలం నెలకి 500 రూపాయలు, నెలకి 500 రూపాయలు కడితే 20 సంవత్సరాలు కడితే మీరు అది కూడా మీకు కొత్త ఇల్లు, సొంత ఇల్లు మీ సొంతం అవుతుంది. అవన్నీ మీకు రాకూడదు. ఈ రోజు ఎక్కడెక్కడి నుంచో, కడప నుంచి లేకపోతే బెంగళూరు నుంచి, హైదరాబాద్ లో వాళ్ళ డ్రైవర్లకి, గన్మెన్లకి, వాళ్ళ డ్రైవర్లు వాళ్ళ అన్నలకి ఇల్లులు ఉన్నాయి, కానీ మనకి ఇక్కడున్న వాళ్ళకి ఇల్లు లేవు. ఈ రోజు 3,000 మందికి దొంగ పట్టాలు భూమా నాగిరెడ్డి గారు బయటికి తీశారు. ఆ 3,000 మంది ఎవరని చూస్తే అందరు శిల్పా మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళే.
ఎక్కడెక్కడ బయట వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఇల్లు లేక ఇబ్బందులు పడే పేదవాళ్ళకి ఇల్లు లేదని సంగతి కూడా మరి వాళ్ళు తెలుసుకోలేకపోయి వాళ్ళు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. అదేవిధంగా చక్రపాణి గారు, శిల్పా చక్రపాణి గారు, ఆయనకి అసలు నంద్యాలకి ఏం సంబంధం? ఈరోజు సవాల్ వదులుతున్నారు మనకి. ఆ రోజు శిల్పా చక్రపాణికి ఎమ్మెల్సీకి ఎలక్షన్స్ ఉన్నప్పుడు మరి ఇదే ఆడవాళ్ళు, ఆడ కౌన్సిలర్లు, ఆడ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్ కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు అడిగినప్పుడు, ఓటు అడుక్కున్నప్పుడు గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు ఓడిపోతే మేము ఆడల కింద లెక్క, గెలిస్తే మగోళ్ళంట. ఈరోజు ఆడలు లేకుండా గెలవగలుగుతారా వాళ్ళు? మీరు ఓటు వేయకపోతే గెలవగలుగుతారా? శిల్పామోహన్ రెడ్డి గారు ఏమ్మా, మీరు ఓటు వేయకపోతే గెలవగలుగుతారా? నంద్యాల పట్టణంలో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు రాజకీయాలు చేశారంటేనే మిమ్మల్ని చూసుకొని, మీ అండ చూసుకొని ఈ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. మీరే పక్కకొచ్చి, మీరు పక్కకొస్తే గెలిచేంత ధైర్యం ఉందా ఆయనకి? ఈ రోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా అంటే ఈ రోజు పొదుపు లక్ష్మి వాళ్ళందరినీ కూడా ఈ రోజు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పొదుపు గ్రూపులు అంటే నంద్యాల పొదుపు గ్రూపుల గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? డబ్బులు పంచుతారు, డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకొని మీటింగ్లకు వస్తారని చెప్పి ప్రచారాలు చేశారు శిల్పామోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు పొదుపు గ్రూపులు మీరు తలెత్తుకొని తిరిగి గర్వంగా మీరు తలెత్తుకొని తిరిగి మీ కాళ్ళ మీద నేను నిల్చోపెట్టుకునేలాగా నెలకి 10,000 రూపాయలు సంపాదించేలాగా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. మీకు అది కావాలా ఇది కావాలా తేల్చుకోవాల్సిన అవసరం కూడా మహిళల మీద మేము వదిలేస్తున్నామని కూడా మరొకసారి మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నంద్యాలలో మహిళలందరూ కూడా చాలా ప్రశాంతంగా, చాలా మంచి మనసుతో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి మహిళలను రెచ్చగొట్టే మరి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈ రోజు మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శిల్పా వాళ్ళు వచ్చి వైసీపీకి ఓటు వేయండి, మీరు ఫ్యాన్ కు ఓటు అని చెప్పి మీ దగ్గరకు వస్తారు. మీరు ఏమని అడుగుతారు? మీకు ఎందుకు ఓటు వేయాలా? రోడ్లు వేసినారా? పెన్షన్లు ఇచ్చినారా? రేషన్ కార్డులు ఇచ్చినారా? మీకు ఇల్లు కట్టించినారా? మీటింగ్లకు రావాలని చెప్పి అడుక్కుంటారే గాని ఎప్పుడైనా మీకు ఏదైనా పని చేసి పెట్టారని కూడా మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఈ రోజు వాళ్ళందరూ ఓటు అడగడానికి వచ్చినప్పుడు దయచేసి మీరందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 13 సంవత్సరాలు మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డాము. ఈ రోజు వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే మళ్ళీ మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ పన్నులు తీసుకొచ్చి వదిలిపెడతారు, రోడ్డు వైడనింగ్ ఆపుతారు, ఇల్లు కట్టనివ్వరు, ఆడవాళ్ళ మీద కేసులు పెడతారు. చక్రపాణి గారు ఆడవాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడి విమర్శిస్తే మరి నిన్న కొంతమంది మహిళలు వెళ్లి ధర్నా చేస్తున్నారు. శిల్పామోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ధర్నా చేస్తే ముస్లిం మహిళల మీద, ఎస్సీల మహిళల మీద కేసులు పెట్టించినారు. నిజంగా ఈ రోజు మహిళల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నారో కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎక్కడి నుంచో మరి రోజా గారు వచ్చారు. రోజా గారి మీద మనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక తోటి మహిళగా కూడా ఈ రోజు ఆమె వచ్చినందుకు సంతోషమే. ప్రచారం చేస్తున్నారు, కానీ ఎందుకు ప్రచారం చేస్తున్నారు శిల్పామోహన్ రెడ్డి గారి గురించి అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఏదైనా ఈయన ఈ పని చేస్తాడు, ఈయనకు ఓటైందని చెప్పడానికి కూడా ఏం లేదు వాళ్ళకి. ఈ రోజు మరి మహిళల మీద, ఆమె కూడా నా మీద మరి విమర్శలు చేయడం జరుగుతుంది. నిన్న మీడియా వాళ్ళు, టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, రోజా మీ గురించి ఇట్లా మాట్లాడింది, మీరేమన్నా మాట్లాడతారా అంటే, నన్ను నా తల్లిదండ్రులు బాగా పెంచినారు, మర్యాద పెద్దలకి మర్యాద ఇవ్వాలని తోటి మహిళ మీద నేను ఎటువంటి విమర్శలు చేయను. ఈ రోజు వచ్చింది 4 మాటలు మాట్లాడతారు, రేపు పొద్దున వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏంటి? అటువంటి వాళ్ళ మీద విమర్శలు నేను చేయను, ఆ స్థాయికి నేను దిగజారనని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మహిళా ఎమ్మెల్యేలు, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కూడా నేను ఒకటే మాట తెలియజేసుకుంటున్నాను, మీరు కూడా మహిళా సమస్యల గురించి చాలాసార్లు పోరాడింటారు, మహిళా సమస్యల గురించి కూడా మీకు బాగా తెలుసుంటుంది. కానీ ఈ రోజు ఆయన మహిళల కోసం ఏం చేసినారు, మహిళల్ని ఎంత ఇబ్బందులు పెట్టాలన్న సంగతి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా కుందు నదిలో 3 ముస్లిం మహిళల్ని 2007 సంవత్సరంలో 3 ముస్లిం మహిళల్ని కొంతమంది రేప్ చేసి కుందు నదిలో చంపి పాడేస్తే ఆ కేసును కొట్టేసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఆ కేసును కొట్టేసినారు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళ మీద మీరు ఎందుకు ప్రచారాలు చేస్తున్నారని అడగడానికి నిన్న రోజా గారు వార్డుకు వచ్చినప్పుడు అడ్డుకున్నారే గాని ఆమెను ఏదైనా చేయడానికని కూడా కాదని కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ, మేము అటువంటి వాళ్ళము, నంద్యాల ప్రజలు అటువంటి వాళ్ళు కాదని కూడా మరి వైసీపీ వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూసి చాలా విమర్శలు కూడా చేస్తున్నారు. ఇవి కేవలము
ఎన్నికలు వచ్చాయి కాబట్టి చేస్తున్నారే కానీ భూమా కుటుంబం పైన ప్రేమతోనో లేకపోతే మీ మీద ప్రేమతోనో చేయట్లేదు ముఖ్యమంత్రి గారని కూడా మరి విమర్శలు చేస్తున్నారు. మీరందరికీ గుర్తుందో లేదో, భూమా నాగిరెడ్డి గారు బతుకున్నప్పుడే 500 కోట్ల రూపాయలు నంద్యాల పట్టణానికి తీసుకొచ్చిన సంగతి కూడా వాళ్ళకి తెలియలేదు. మా నాన్న బతుకుంటే ఇంకొక 500 కోట్ల రూపాయలు తీసుకురావడం మా నాన్న పెద్ద పని కాదని కూడా సంగతి కూడా వాళ్ళకి తెలియలేదు. ఈ రోజు మా నాన్న మాట మీద నిల్చున్న వ్యక్తి, మా అమ్మ ఏ విధంగా రాజకీయాలు చేస్తుందో, ఒక మహిళ ఏ విధంగా రాజకీయాలు చేస్తుందో మీరందరికీ తెలుసు. గత 30 సంవత్సరాల నుంచి ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎక్కడ ఒక్కరిని కూడా ఒక మాట అనుకున్న వాళ్ళు రాజకీయాలు చేశారు. మరి వాళ్ళ పిల్లలుగా పుట్టిన మేము ఇంకా ఏ విధంగా రాజకీయాలు చేస్తామో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మాట మీద నిలబడతాము. ఏదైతే మా నోట్లోంచి పని మేము చేస్తామని చెప్తామో ఆ పని తప్పకుండా నేను చేస్తామని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. తల్లి తండ్రి ఫోటో పెట్టుకుని ముందుకు వచ్చి ఏడుస్తూ ఓట్లు అడుగుతారు, మీరు నమ్మకండి అని చెప్పి శిల్పా చక్రపాణి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని మాట్లాడుతుంటే కూడా మరి వాళ్ళకి ఎంత ఆలోచన ఉందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకొని ముందుకు వస్తున్నారే గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న మీద వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు కానీ నా తల్లిదండ్రుల మీద నాకు ప్రేమ ఉండకూడదా? ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు చివరి వరకు మీ గురించి ఆలోచించారు, మీ జీవితాలు బాగుపరచాలని ఆలోచించారు, మీకు ఇల్లు కట్టించాలని ఆలోచించారే గానీ ఏ రోజు కూడా మా గురించి కూడా మా నాన్న ఇంతగా ఆలోచించలేని సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత తల్లి తండ్రి లేని నేను, మా అన్న, నా కుటుంబ సభ్యులు మా అమ్మ నాన్న ఫోటోలు పెట్టుకుని ముందుకు వస్తే తప్పేంటని అడుగుతున్నాను. నాకు తల్లి అయినా తండ్రి అయినా గురువు దైవం అన్ని ప్రజలే అని చెప్పి ఈ రోజు నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. దాంట్లో ఇది కూడా తప్పని చెప్పి మళ్ళీ వాళ్ళు విమర్శిస్తుంటే నేను దానికి ఏం సమాధానం కూడా చెప్పలేను. ఎందుకంటే ఈ రోజు మరి తల్లి తండ్రి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి తెలియదు. ఈ రోజు వాళ్ళకు కూడా కూతుర్లు ఉన్నారు, మరి వాళ్ళు కూడా మహిళని విమర్శిస్తున్నారంటే మరి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ కూతుర్లైనా ఒప్పుకుంటారని కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ దయచేసి మీరు ఈ కార్యక్రమాలన్నీ మీకు జరుగుతున్నాయి. ఈ రోజు మీరు ఓటు వేసేది మాకు కాదు, మీరు ఓట్లు వేసుకోండి. మీరే నాయకులు, మీరే పరిపాలించండి, పనులన్నీ మీరే చేసుకోవాలని కూడా మీకోసం మేము కష్టపడతామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మనమందరము ఈరోజు ఎన్నికల సమరం మొదలైంది. ఓటు ఎవరికి వేయాలి అనే దాని మీద మనముగా ఆలోచించుకున్నాము. మేము రాజకీయ నాయకులు ఎవరు గొప్పలు వాళ్ళు చెప్తా ఉంటారు, కానీ మీరు ఎవరికి ఓటు వేయాలో మీరు ఆలోచించి ఓటు వేసే విజ్ఞత మీ దగ్గర ఉంది. మీరు కూడా ఇప్పుడు గతంలో శిల్పామోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమము ఏదైనా చేశారా అనేది మీరు ఆలోచన చేయండి. మంత్రిగా ఎన్నో చేయొచ్చు, ఆయన మళ్ళా గృహశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ గృహ కేటాయింపుల విషయంలో కూడా నంద్యాల పట్టణానికి సంబంధించకుండా నంద్యాల తాలూకా కాకుండా కోయిలకుంట తాలూకా వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒక్కటి కూడా నంద్యాల పట్టణంలో ఏ రోడ్డు గాని ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేశాడా అనేది మీరు ఆలోచించాలి. ఓడిపోయినప్పటికీ 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పటికీ ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఆయన ముఖ్యమంత్రి గారిని కలవలేదు. ఎంతసేపు ఉన్నా 2 సంవత్సరాలు అలిగిపోయినాడు, నన్ను ఓడగొట్టారని. 2 సంవత్సరాల తర్వాత నంద్యాలకు వస్తే ఎవరు కలిసనీకిపోయినా, వయస్సులు కలిసనీకిపోయినా నీ వల్లనే ఓడిపోయానని చెప్తాడు. ముస్లిం సోదరులు అయినా నీ వల్లనే ఓడిపోయినాను అని చెప్తాడు తప్ప అభివృద్ధి అనేది ఎప్పుడు చేయలేదు. భూమా నాగిరెడ్డి గారు నంద్యాల పట్టణంలో పర్యటించి ఎక్కడ అభివృద్ధి జరగలేదు అనే ఒకే ఒక బాధతో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చేరిన వెంటనే ఆయన 13,000 ఇళ్లకు సీఎం గారి దగ్గర శాంక్షన్ తెచ్చుకున్నారు. అలాగే వెలుగోడు రిజర్వాయర్ నుంచి నంద్యాల పట్టణంలో ఇంటింటికి కుళాయి అనే దాని మీద 130 కోట్లు పెట్టి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది.
ఇవన్నీ కూడా ఎప్పుడో మొదలు కావాల్సింది. కానీ శిల్పా మోహన్ రెడ్డి గారు అవి చేస్తే భూమా నాగిరెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి అడుగడుగున అడ్డుపడుతూ వచ్చాడు. దురదృష్టవశాత్తు భగవంతుడు ఆయన్ను తీసుకొని పోవడం జరిగింది. ఆయన పోయిన తర్వాత శిల్పా మోహన్ రెడ్డి గారు పార్టీ కూడా మారడం జరిగింది. అది ఒక రకంగా నంద్యాలకు వరం అనేది కూడా మనం భావించాలి. ఆయన ఉండింటే ఇప్పటికీ అభివృద్ధి కుంటుపడేది. ఆయన పోవడం కూడా ఒక అదృష్టంగా మనం భావించాలి. ఈరోజు వైకాపా నాయకులు చెప్తున్నారు ఎన్నికలప్పుడే గుర్తొచ్చిందా అభివృద్ధి అని. ఈ గతంలో నాగిరెడ్డి చేరిన వెంటనే సీఎం గారిని కలిసి ఇవన్నీ శాంక్షన్ చేయించారు. కాకపోతే కేవలం శిల్పా మోహన్ రెడ్డి గారు అడ్డపడ్డం వల్ల ఇవి ఆగిపోయాయి. ఆయన చనిపోయిన తర్వాత అవన్నీ కూడా ఆయన ఆత్మ శాంతించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరికి ఓటేస్తే మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి. జనాకర్షణ పథకాలు పెట్టి ఆ క్షణం తృప్తి పడేటట్టు కాకుండా శాశ్వతమైన ప్రయోజనాలు కూర్చే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది ఏర్పాటు చేసిన ఆత్మీయుల సమావేశానికి మంత్రి అఖిల ప్రియ, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆదివారం స్థానిక మధుమణి హాస్పిటల్ ఆవరణంలో ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి అఖిల ప్రియతో పాటు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ బాబన్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్రరావు, లయన్స్ క్లబ్ ఉప గవర్నర్ ఏవిఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమాన్ తదితరులు పాల్గొన్నారు. 13,000 ఇళ్లు కానీ, రోడ్ వైడనింగ్ కానీ ఇవన్నీ సాధ్యమవడానికి భూమా నాగిరెడ్డి గారు ఎంత శ్రమించారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడు ఈ పనులు ఏవి అవ్వడం లేదన్న ఉద్దేశంతో నంద్యాల పట్టణం అభివృద్ధి చెందాలన్న ముఖ్య ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారికి ఆయన మద్దతుగా వెళ్లి జాయిన్ అవడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో భూమా నాగిరెడ్డి గారు మరణించిన తర్వాత కూడా హామీలన్నీ నెరవేరుస్తున్నందుకు సీఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా 13 ఇళ్ల గురించి బాబాయ్ డోర్ టు డోర్ తిరిగి ఎన్నికల్లో ప్రజల మధ్యకు వెళ్లి వారు ఎంత సఫర్ అవుతున్నారో కళ్ళారా చూశారు. ఒకే ఇంట్లో 4-5 ఫ్యామిలీస్ ఉండడం గానీ, ఎవరికి 4,000 నుంచి 5,000 వరకు బాడీగారు కట్టలేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని అన్ని గుర్తించి ఖచ్చితంగా అందరికీ ఇల్లు కట్టించాలని ఆ రోజు ఆయన నిర్ణయించుకున్నారు. అవసరమైతే తన ఆస్తులు అమ్మైనా ఇల్లులన్నీ కట్టిస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఒకవేళ కట్టించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పగలిగే ఏకైక వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు మాత్రమే ఉంటారు. అటువంటి లీడర్ ని మనం మళ్ళీ ఎప్పుడు చూడలేమనేది నాకు గట్టి నమ్మకం. అధ్వానంగా ఉన్న పరిస్థితులు మార్చాలి. ఏదైతే ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారో అభివృద్ధిని కోరుకుంటున్నారో అభివృద్ధిని మరి వాళ్ళకి అందజేయాలి. ఎందుకంటే నాన్న నంద్యాలకు వచ్చేటప్పుడు మరి ఇక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు మీకు ఏం కావాలని అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా అప్పుడు ప్రజలు మనకి ఏం అడగచ్చు, మనకి ఏం కావాలని కూడా వాళ్ళు అడగలేని పరిస్థితిలో మరి ఆ రోజు ఉన్నారు. కానీ ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు ఇది కావాలి, నాకు ఈ పని చేయాలని ధైర్యంగా అడగగలుగుతున్నారంటే దానికి కారణం కూడా మరి భూమా నాగిరెడ్డి గారు అని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడే 10,000 మందికి ఇల్లు కట్టిస్తాము, పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి. అదేవిధంగా రోడ్డు వైడనింగ్, రోడ్లు చూస్తే ఎంత అధ్వానంగా ఉన్నాయంటే కొన్ని వార్డులలో రోడ్లు ఉండవు. మరి ఏదైతే రోడ్డు వైడనింగ్ ఉందో అక్కడే పందులు తిరుగుతుంటాయి, అక్కడే తిరుగుతుంటే, వెహికల్స్ అక్కడే తిరుగుతుంటే, మహిళలు బయటికి వచ్చి ఆ రోడ్ల మీద నడిచే పరిస్థితి కూడా లేదు. కాబట్టి రోడ్డు వైడనింగ్ నేను తప్పకుండా చేపిస్తాను, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను, ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇప్పించి అమృత్ స్కీమ్ కింద ప్రతి ఒక్కరు కూడా తాగునీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే గ్రామాలలో కానీ ఇక్కడ కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత నిజంగా ఎవరు కూడా ఊహించలేదు.
భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మరుసటి రోజు నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మా నాన్న ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో లేచి మీ నాన్న ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేరుస్తాను, నంద్యాలను అభివృద్ధి చేస్తాము, ఏవైతే మీ నాన్న ఇచ్చిన హామీలు కానీ మీ కుటుంబంకి అండగా ఉంటానని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇచ్చారు. చాలా మంది అనుకున్నారు ఇది కేవలం ఎన్నికల కోసం జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ 1500 కోట్ల రూపాయలు నంద్యాల పట్టణంకి ముఖ్యమంత్రి గారు ఇచ్చి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. భూమానాగిరెడ్డి గారు బతుకున్నప్పుడే 500 కోట్ల రూపాయలు నంద్యాల పట్టణంకి శాంక్షన్ చేసుకొని వచ్చారని కూడా మరి వాళ్ళకందరికీ తెలియలేదు. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో మరి ఇందాక నాకు రవికృష్ణ గారు కూడా చెప్తున్నారు మీ సమస్యలు ఎట్లా ఏ విధంగా ఉంటాయి, ఏదైనా హాస్పిటల్ మూతపడినా లేకపోతే డాక్టర్కి ఏదైనా సమస్య వచ్చినా ఆ హాస్పిటల్ మూతపడినా కూడా మీరు ఇబ్బందులు పడతారు, మీ ఉద్యోగాలు ఇబ్బందులు పడతారని చెప్పి కూడా మనకు చెప్పడం జరిగింది. మరి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మీకు జాబ్ సేఫ్టీ అనేది ఎలా ఇవ్వాలనేది కూడా మేము ప్రభుత్వంతో ఆలోచన కూడా చేస్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. శిల్పా మోహన్ రెడ్డి గారు అన్ని పనులు సగమే చేశారు. ఎందుకు సగమే చేశారు అంటే పూర్తిగా సమస్యలు తీరిస్తే ఎక్కడ మళ్ళీ వీళ్ళు నా దగ్గరికి రారు అని చెప్పి నా చుట్టూ తిప్పించుకోవాలంటే సగం పనులు చేస్తేనే మిగతా సగం పనుల కోసం నా చుట్టూ తిరగాలి కదా అని చెప్పి ఈరోజు అన్ని కూడా సగంలోనే వదిలేశారు. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే భూమా బ్రహ్మానందరెడ్డి గారికి సపోర్ట్ చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే వచ్చే రోజుల్లో తప్పకుండా నేను మా అన్న గాని మా కుటుంబంలో ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేసి అటు ఆలగడ్డని ఇటు నంద్యాలని 2 నియోజకవర్గాల్ని కాపాడుకుంటూ వస్తామని కూడా మరొకసారి మీరందరికీ నేను తెలియజేసుకుంటూ గతంలో టీడీపీలో అసంతృప్తితో ఉన్న వారందరినీ మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి తిరిగి టీడీపీలో కొనసాగేలా కృషి చేస్తున్నారు. ఆదివారం మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి నివాస గృహంలో పట్టణంలోని 9వ వార్డుకు చెందిన ముస్లిం సోదరులు టీడీపీలో చేరారు. గత కొద్ది కాలం నుండి టీడీపీలో అసంతృప్తితో ఉన్నవారు ఏవి సుబ్బారెడ్డి ఇచ్చిన భరోసాతో తిరిగి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 9వ వార్డు నుంచి షేక్ షా, అమీన్, హుసేన్ సాద్తో పాటు కార్యకర్తలు టీడీపీలో చేరారని, గతంలో వీరు పార్టీలో అసంతృప్తితో ఉన్నారని, వారందరితో మాట్లాడి మళ్లీ తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని కోరానని, అందుకు వారు అంగీకరించి ఈ రోజు పార్టీలో చేరడం జరిగిందన్నారు. 9వ వార్డులో అత్యధిక మెజార్టీ తీసుకువస్తామని వారు చెప్పడం జరిగిందన్నారు. పార్టీలో చేరిన 9వ వార్డు కార్యకర్తలు, నాయకులు మాట్లాడుతూ మొదటి నుంచి 1500 మంది ముస్లింలు టీడీపీలో ఉన్నామని, కొందరు నాయకులు తమను దూరంగా పెట్టారని, ఈ రోజు ఏవి సుబ్బారెడ్డి పిలిచి మళ్లీ పార్టీలో కొనసాగాలని చెప్పారని, వారిచ్చిన భరోసాతో ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో కొనసాగుతున్నామన్నారు. ఈరోజు 9వ వార్డు నుంచి మొదటి నుంచి వీళ్ళు టీడీపీ కార్యకర్తలే అయినప్పటికీ కొంత అసంతృప్తికి లోనై ఉన్నారు. అందుకని నేను అందరినీ కూడా షేక్ షాన్ అయితేనేమి, అమీన్ అయితేనేమి, హుసేన్ సాన్ అయితేనేమి పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. మీ కష్ట నష్టాలకంతా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. భవిష్యత్తులో మీకు ఏదున్నా కూడా మీరు గుర్తింపు లేదు, మాకు ఎటువంటి సహకారం లేదు అనేది చెప్తున్నారు. ఖచ్చితంగా అందరి దృష్టికి తీసుకొని పోయి నాయకులందరి సహకారం మీకు ఉంటుంది, నా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది, మీరు అసంతృప్తి చెందొద్దని చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా నా మీద నమ్మకంతో వచ్చి మళ్ళా తెలుగుదేశంలో చురుకైన పాత్ర పోషించి 9వ వార్డులో అత్యధిక మెజార్టీని తెచ్చేందుకు మేమంతా కృషి చేస్తామని చెప్పి నా సమక్షంలో వీరు చేరుతున్నందుకు పేరు పేరున వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన వర్కర్స్ కానీ ముస్లిమ్స్ కానీ దగ్గర 1500 మంది దాకా ఉన్నారు. కానీ ఇంతకుముందు ఆల్రెడీ టీడీపీకి మేము ఫస్ట్ నుంచి ఉన్నాం. పీఆర్పీకి సార్కి చేసినాము ఆల్రెడీ. ఇప్పుడు కూడా టీడీపీలో ఉన్నాం. అయినా కూడా సుబ్రహ్మణ్యం సార్ వాళ్ళు కౌన్సిలర్లు మాకు సహకరించడం లేదు. ఎస్ఆర్పీసీ వాళ్ళ మనుషులకు సలహాలు పోయినాయి, అవి పోయినానికి పిలుచుకొని వాళ్ళకు మా గ్రూపుని పిలుచుకుంటే సార్ మాకు సహకరిస్తారని చెప్పారు. ఏ దానికి మంచి చేయడం కానీ ఏ దానికి పలకరిస్తాం మాట్లాడుతూ సార్ని సార్ దగ్గర వచ్చి కలుస్తున్నాం. సార్తో మాట్లాడి మేము సార్ చేస్తామంటే సార్ దగ్గర ఉంటాం, సార్కి మద్దతు ఇస్తాం. ఏబీ అన్న దాంట్లో మేము చేరిపోయినాం. ముందు తెలుగుదేశం గ్రూప్ మనుషులే అన్న మాకు ఏమైనా సారగిజం చేశాను, సలహాల కోసం అంతా మైనార్టీ దాదాపు వచ్చి 150 మంది ఇంట్లో ఉండే లేడీస్ కానీ మొగళ్ళు కానీ అన్న మాకి ఏమైనా దారి చూపెడతాని అన్న దాంట్లో ఏబీ దాంట్లో మేము చేరిపోయాము. మేము 9వ వార్డు ప్రజలము. ఆల్రెడీ మేము ఇంతకుముందే పీఆర్పీలోనే చేసి ఏవి సుబ్బారెడ్డి గారికి ఆల్రెడీ ఇంతకుముందుగానే మేము చేదోడు వాదుడుగా ఉన్నాము. ఇప్పుడు పెద్దవాళ్ళ అమీరన్న అయితే హుసేన్ సార్ సమక్షంలో మా స్ట్రీట్లో ఉన్న కొన్ని సమస్యలు
చర్చించి దానికి మాకు ఏవి సుబ్బారెడ్డి గారి సహాయం కావాలని ఈరోజు వారి సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. సాయిబాబా నగర్లో నంద్యాల పెయింటర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్లో ది నంద్యాల పెయింటర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆదివారం మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు బేషరతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా భూమ బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని తీర్మానం తీసుకుని తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. భవిష్యత్తులో వీరికి పార్టీ పరంగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. ఈరోజు పెయింటర్స్ అసోసియేషన్ అంతా కూడా ఒక ఏకాభిప్రాయంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒక తీర్మానం చేసుకొని అందులో భాగంగా నా సమక్షంలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నందుకు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పెయింటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ గారికి, జనరల్ సెక్రటరీ ప్రతాప్ గారికి, గౌరవాధ్యక్షుడైన మధు గారికి, అలాగే పెయింటర్ అసోసియేషన్ కార్యకర్తలు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ పెయింటర్స్ అసోసియేషన్కు ఏ చిన్న కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని, వీళ్లకు నా అండదండలు ఉంటాయని, పార్టీ పరంగా ఏదైనా వీళ్లకు అవసరం రేషన్ కార్డులు కానీ ఇండ్ల స్థలాలు కానీ ఏదైనా అవసరం ఉంటే కూడా ఈ అసోసియేషన్ తరఫున తప్పకుండా వీళ్ళకి అండగా ఉండి వీళ్ళ పనులు నెరవేరుస్తానని చెప్పి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ శిల్పా కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం నంద్యాల మండలంలోని ఊడుమాల్పురం గ్రామంలో శిల్పా మోహన్ రెడ్డి సతీమణి రమాదేవి గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని 18వ వార్డు విశ్వనగర్లో కౌన్సిలర్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో శిల్పా మోహన్ రెడ్డి కోడలు నాగిని రెడ్డి వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి శిల్పాను గెలిపించాలని ప్రజలను కోరారు. వైసీపీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ఆదివారం జరిగిన వైసీపీ నేత మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు చరణ్ రెడ్డి వివాహ వేడుకలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీవీ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్స్ లో వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, వైసీపీ నాయకుడు చక్రపాణి రెడ్డి తదితర నేతలు, వైసీపీ కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక హౌసింగ్ బోర్డు నందుగల అమరయోగ వికాస కేంద్రంలో మహారౌద్ర పాశుపత హోమాన్ని నిర్వహించనున్నట్లు యోగాచార్య పాములేటి తెలిపారు. ఈ సందర్భంగా యోగాచార్య పాములేటి మాట్లాడుతూ సోమవారం ఉదయం 8 గంటల నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని, 10 గంటలకు మహారుద్ర పాశుపత హోమాన్ని నిర్వహిస్తున్నామని, సోమవారం చంద్రగ్రహణం ఉన్నందున ఈ కార్యక్రమాలన్నీ 12 గంటలకే పూర్తవుతాయని, అలాగే ఆశ్రమం నందు రక్షాబంధన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని, కావున పట్టణ ప్రజలు యోగ సాధకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ శ్రావణ మాస శుభ సందర్భంలో 7వ తారీఖు సోమవారం నాడు ఉదయము 8 గంటల నుంచి ఈ మహత్తరమైనటువంటి మహారుద్ర పాశుపత హోమాన్ని ఈ అమరయోగ వికాస కేంద్రం నందు నిర్వహిస్తున్నాము. ఇది మహారుద్ర పాశుపత మహాహోమం, మహారుద్ర పాశుపత హోమం. ఇది ఇంతవరకు కనివిని నంద్యాల పట్టణంలో ఎవరూ చేసి ఉండరు. అది మన అదృష్టం కొద్దీ అందులో శ్రావణ మాసంలో అందులో పాశుపత ఈ చంద్రగ్రహణం నాడు తప్పనిసరిగా ఈ హోమం చేయాలని చెప్పి ఈ శాస్త్రం చెప్తుంది. వివాహం ఇంట్లో జరగని వాళ్ళు ఎవరైనా ఉన్నా, కాలసర్ప దోషాలున్నా, గ్రహ దోషాలున్నా, ఇతర ఏ గ్రహ దోషాలున్నా, ఒక జీవితంలో విజయం సాధించాలంటే ఈ హోమంలో పాల్గొంటే మీ చేతిలో విజయం మీ చేతి ఉన్నట్టే. అంత గొప్ప యజ్ఞము ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఉదయం మేము కరెక్ట్ 8 గంటలకు ఈ పూజా కార్యక్రమం చేస్తూ 11:30కు ఈ హోమం పూర్తి చేస్తాము. ఎందుకనంటే గ్రహణము 1 గంట లోపల ఈ భోజన కార్యక్రమం ముగించుకోవాలి. గ్రహణానికి ముందుగా రాత్రి మన గ్రహణం వస్తుంది కాబట్టి సమయము ఆగమన శాస్త్రం చెప్పింది కాబట్టి 1 గంటల లోపల భోజనం చేసుకోవాలి. అన్ని ఇక్కడ ఆశ్రమమే మేము అన్ని ఏర్పాటు చేసినాం. హోమానికి సంబంధించిన సమస్త సామాగ్రి కూడా మేము ఇక్కడ అందరికీ అందిస్తున్నాం. కనుక ఈ కార్యక్రమం తప్పనిసరిగా మీరు హాజరు కండి.
అందరూ పుర ప్రముఖులకు అందరికీ ఇదే నా ప్రార్థన. అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మేము అందించే ఈ యజ్ఞ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. ఈ కార్యక్రమం అందరూ జయప్రదం చేయండి. మనసా వాచకరణ మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాం. తప్పనిసరిగా అందరూ హాజరుకండి. ఇదే నా ప్రార్థన. అది ఓం తత్సత్. నంద్యాల పట్టణంలోని 5వ వార్డులో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం ఉదయం పట్టణంలోని 5వ వార్డులో భూమా బ్రహ్మానందరెడ్డి ఆయన సతీమణి ప్రతిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుకు చేరుకున్న భూమా బ్రహ్మానందరెడ్డికి వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు. భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్, మైనారిటీ నాయకులు, ఎన్ఎండి ఫిరోజ్, వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇంటింట ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని టీడీపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శశిరేఖ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాలలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదివారం పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో ప్రచారం నిర్వహించారు. నంద్యాలలో ఆర్పీఎస్ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్న భవనాశి పుల్లయ్యను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో గోశాల దగ్గర సోమవారం ఉదయం జరిగే రాఖీ మహోత్సవ సభకు మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఆరంభమయ్యే రాఖీ మహోత్సవ వేడుకకు నంద్యాల పట్టణంలోని 42 వార్డుల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. వివరాలకు 9676974848 నంబర్కు సంప్రదించాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల బైరిమల్ వీధిలో బస్సులు తిరిగేలా రోడ్ వైండింగ్ చేస్తామన్న మంత్రి అఖిల ప్రియ. ప్రైవేట్ ఆసుపత్రుల ఆత్మీయ సమావేశానికి హాజరైన మంత్రి అఖిల ప్రియ. తెలుగుదేశం పార్టీని రోజు రోజుకు బలోపేతం చేస్తున్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. పెయింటర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శిల్ప కుటుంబ సభ్యులు. పెళ్లి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పౌర్ణమి సందర్భంగా నిర్వహించే మహారుద్ర పాశుపత హోమాన్ని విజయవంతం చేయాలని కోరిన యోగాచార్య పాములేటి. అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్న టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. ఎన్జిఓ కాలనీలో ప్రచారం నిర్వహించిన ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి. రాఖీ పండుగను ఘనంగా నిర్వహించనున్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.